హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై 2020 పేపర్ ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే పేపర్ వేరేగా ఉంది. ఈసారి మోడిఫై చేసి కొంచెం పేపర్ మారింది కొంచెం. అదే ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. మేబీ మీకు ఇయర్ ఇలా పేపర్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను కాబట్టి మీకు ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై 2020, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మోడల్ పేపర్, మార్క్స్ మ్యాక్సిమం 100 మార్క్స్. టైం వచ్చేసి మనకు 3 hours 15 minutes ఉంటుందండి. కింద సూచన ఇచ్చాడు చూడండి. సూచన అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలో ఒకసారి చూసుకోవాలి. 3 points ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, ప్రశ్నపత్ర పढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. అంటే క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి మనకు 15 minutes అలాట్ చేశారు. సెకండ్ పాయింట్, सभी प्रश्नों के उत्तर पुस्तिका में लिखिए. అన్ని ప్రశ్నలకు జవాబులు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారనమాట. ఆన్సర్ షీట్ బుక్లెట్ రూపంలో ఉంటుంది, దాంట్లో మనం రాయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ప్రశ్నపత్రమే 6 భాగ్ హే అన్నాడు. అంటే క్వశ్చన్ పేపర్లో మనకు 6 parts కింద డివైడ్ చేసి 6 భాగాల కింద పార్ట్స్ 6 parts ఉన్నాయి. అవేంటో చూసుకుందాం. భాగ్ 1, ఫస్ట్ భాగ్ మే భాగ్ అంటే పార్ట్ 1లో మనకు 12 bits ఉంటాయి అన్నమాట. 12 bits ఎలా రాయాలంటే మనకు బిట్ రూపంలో కాకుండా ఇది 1 mark క్వశ్చన్ లాగా కూడా ఇచ్చాడనమాట డిజైన్ చేసి. అంటే సెంటెన్స్ రూపంలో రాయాల్సి ఉంటాయి, సంధి విచ్ఛేదం చేయాల్సి ఉంటాయి. అవి ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ముందైతే మనం 20 marks బిట్స్ ఉండేవండి. బిట్స్కి బదులుగా 12 bits లాగా మనకు వన్ లైన్ ఆన్సర్స్ లాగా ఉంటుంది. ఇది ఒకసారి చూసుకుందాం. బిట్సే కానీ 1 line ఆన్సర్ కింద మనం రాసుకోవచ్చు, కొన్ని బిట్స్ కింద కూడా ఉంటాయి. చూడండి, రోమన్ 1 భాగ్ 1 రోమన్ 1లో నిమ్నలిఖిత ప్రశ్నకి ఉత్తర సూచనకి అనుసార్ లిఖే అన్నాడు. నిమ్నలిఖిత అంటే కింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఆన్సర్స్ సూచన ప్రకారము అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చారో దాని ప్రకారంగా రాయాలి. ఫస్ట్ ప్రశ్న చూడండి, పహలా ప్రశ్న. ఈ ప్రశ్న రూపంలోనే ఇచ్చారండి. బిట్సే యాక్చువల్గా ప్రశ్న రూపంలో ఉంటాయి. పహలే వాళ్ళ ఫస్ట్ వన్, పాయోజీ మైతో రామరతన్ ధన పాయో అని అన్నాడు. రేఖాంకి శబ్దక తత్సమ రూప్ పహచానియే. ఇప్పుడు మనకు ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వర్డ్ రతన్ అని ఉంది, దానికి అండర్లైన్ చేసిన రేఖాంకి శబ్దం అంటే అండర్లైన్ చేసిన వర్డ్ అనమాట. దానికి మనకు 3 options ఇచ్చాడు. ఓకే, 3 answers ఉన్నాయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకు తత్సం అడిగాడు. ఫస్ట్ బిట్లో తత్సం. తత్సం అనేది మనకు సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చిన పదాలను తత్సం వర్డ్స్ అంటారు. ఓకే, తత్సం రూపుని ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చింది ఏంటి, మనకు సెంటెన్స్ తద్భవ ఇచ్చాడు. ఆన్సర్లో చూద్దాం. రత్న, రటన్, రతన్ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకు రతన్ అనే పదం రత్న అనే పదం నుంచి వచ్చింది కాబట్టి బాక్స్లో ఉన్న ఫస్ట్ ఆప్షనే మనకి ఆన్సర్ అనమాట. మీరు దీనికి ఫస్ట్ ఆన్సర్ అని పెట్టుకొని రత్నాన్ని రాయాలి. నెక్స్ట్, దీనికి మీరు రైట్ పెట్టేసి వదిలేస్తే కుదరదండి. మీరు దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అర్థమైందండి? ఫస్ట్ ఆన్సర్ రత్న అని రాయాలి. ఫస్ట్ ఆప్షనే బాక్స్లో ఉన్న ఫస్ట్ ఆప్షనే దీనికి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, హిందీ की उपयोगिता आजकल बढ़ती जा रही है. ఓకే, సెకండ్ వన్లో వచ్చేసి మనకు బ్రాకెట్లో ఏమి ఇచ్చారంటే క్రియా విశేషణ శబ్ద పహచాన్గా లిఖే. క్రియా విశేషణాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. క్రియ ఎలా జరిగిందో తెలియజేయడాన్ని క్రియా విశేషణ అంటారు. కాబట్టి హిందీకి ఉపయోగిత ఆజ్కల్ బడ్తీ జా రహీ హై అన్నాడు. బడ్తీ జా రహీ అనేది మనకు క్రియ అయితే ఎలా పెరుగుతుంది ఎప్పుడు అనేది మనం చెప్తున్నాం కాబట్టి ఆజ్కల్ అన్నాడు. నవే డేస్ అంటే ఈ రోజుల్లో మనకు హిందీ యొక్క ఉపయోగం పెరుగుతూ ఉంది అంటే హిందీ యొక్క డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. ఎప్పుడు పెరుగుతుంది అనే టైం చెప్పాలి కాబట్టి ఆజ్కల్ అన్నారు. ఆజ్కల్ అనేది మనకు కాలవాచక క్రియా విశేషణలోకి వస్తుంది. ఓకే, క్రియా విశేషణ ఏంటంటే ఇందులో ఆజ్కల్ అనేది మనకు ఆన్సర్. ఇక్కడ మనకు ఆప్షన్ లేదు. సెకండ్ వన్ ఆన్సర్ ఏం రాయాలని మీరు ఆజ్కల్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 1663 అక్షరం మే లిఖియే. 1663 అనేది అక్షరాల్లో రాయాలి. ఎలా రాయాలంటే 1663 అని అక్షరాల్లో రాయాలి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, దాదీ తవే రోటియా ఉతార్తీ హే. ఓకే, దాదీ తవే డాష్ రోటియా ఉతార్తీ హే. సహీ కారక చిహ్న పహచానియే. ఇక్కడికి వచ్చేసి మనం ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సరు కారకం రాయాలండి. కారకాలు 3 ఇచ్చాడు చూడండి బాక్స్లో. కో, సే, మే అని ఇచ్చాడు. నేను ఒక వీడియో పెట్టాను మీకు కారక సంబంధించింది, కారకాలు ఎలా ఐడెంటిఫై చేయాలనేది. అంటే దాదీ తవేసే రోటియా ఉతార్తీ హే. తవేసే అంటే దేని నుంచైనా
డివైడ్ అయిపోతుంటే ఉపయోగించాల్సిన కారకం అపాదాన కారకం. అంటే నుండి. తవ అంటే ప్యాన్ అండి. ప్యాన్ నుండి రొట్టెలను తీస్తుందనమాట, దింపుతుంది అని అర్థం. ఎక్కడి నుండి అన్నప్పుడు మనం ఫ్రమ్ అని చెప్తున్నప్పుడు తవేసే, తవా నుండి అంటే ప్యాన్ నుండి తీస్తుంది కాబట్టి తవా నుంచి విడిపోవడానికి ఏ కారకం యూజ్ చేయాలంటే సే అనే కారకాన్ని యూజ్ చేయాలి. దాది తవేసే రోటియా ఉతార్తీ హే ఆన్సర్. అంటే మిడిల్లో ఉన్నది సే అనేది మనకు అపాదాన కారక ఆన్సర్ అండి. 5th క్వశ్చన్, నర్ సమాజ్ కా భాగ్య శ్రమ్ ఔర్ భుజబల్ హే అన్నాడు. వాక్యమే ఆధార్ పర్ సమాస్ పహచాని అన్నాడు. అంటే రెండు సమాస్ ఇస్తాడు ఇక్కడ. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకు అదే రాయాలి. కరెక్ట్ అనేది మనం రాయాలన్నమాట. నర్ సమాజ్ కా భాగ్య శ్రమ్ ఔర్ భుజబల్ హే అన్నాడు. 2 ఉన్నాయి కదా, 2 ఆప్షన్స్ ఇచ్చాడు. నర్ సమాజ్ అని ఇచ్చాడు. నర్ ఔర్ సమాజ్ అవదండి, రాంగ్. ద్వంద్వ సమాజ్ కాదు అది. ద్వంద్వ సమాజ్ అయితే రెండు పదాలు కూడా ప్రధానమై ఉండాలి. నరకా సమాజ్ కాబట్టి అది తత్పురుష సమాజ్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, భుజ్బల్ అన్నాడు. భుజ్కా బల్, భుజ్బల్కి భుజ్కా బల్ తత్పురుష సమాజ్. ఆన్సర్ ఏంటండి ఇక్కడ? సెకండ్ వన్ ఆన్సర్. 5th అని పెట్టి 5thలో ఆన్సర్ అని పెట్టి భుజ్బల్ తత్పురుష సమాస్ అని ఆన్సర్ రాయాలి. 6th क्वेश्चन, पेड़ पौधों से पर्यावरण संतुलित होता है. బ్రాకెట్లో చూడండి, రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే. సంధి విచ్ఛేద్ చేయాలి అంటే సంధి విడగొట్టాలి. సంధి పేరు రాయక్కర్లేదని మీరు, సంధి విచ్ఛేద్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, పేड़ पौधों से पर्यावरण संतुलित होता है. పర్యావరణ అనే దానికి అండర్లైన్ చేసి ఇచ్చారు. అంటే రేఖాంకిత శబ్ద అంటే పర్యావరణ అనేదే ఇక్కడ రేఖాంకిత శబ్ద. దాన్ని విడగొడితే మనం దాని సంధి విచ్ఛేద్ చేయాలంటే పరి ప్లస్ ఆవరణ, యణాదేశ సంధి అండి. మీరు ఓన్లీ పరి ప్లస్ ఆవరణ అని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th क्वेश्चन, जो अंतरिक्ष में यात्रा करते हैं एक शब्द में लिखिए. ఓకే, जो अंतरिक्ष में यात्रा करते हैं, అంతరిక్షంలో యాత్ర చేసే వాళ్ళని ఏమంటారు? व्योमगामी कहते हैं. जो अंतरिक्ष में यात्रा करते हैं उसको व्योमगामी कहते हैं. ఓకే, एक शब्द में लिखना है అంటే అంతరిక్షంలో యాత్ర చేసే వాళ్ళని ఏమంటారంటే వ్యోమగామి అంటారు. 8th क्वेश्चन, लक्ष्मीबाई स्वराज की नींव का पत्थर बनना चाहती है. రేఖాంకిత ముహావరే కా అర్థ క్యా హే అని అన్నాడు. అండర్లైన్ చేసిన ముహావరా ఈడియం అనమాట, పొడుపు కథ. నీవ్ కా పత్థర్ అనే పదానికి అర్థం ఏంటో రాయాలి. ఇది మనకు 8th లెసన్ స్వరాజ్కి నీవులో ఉంటుంది. నీవ్ కా పత్థర్ అంటే స్వరాజ్యానికి ముందు రాయి వేయడం అనమాట. నీవ్ కా పత్థర్ అంటే పునాది రాయి వేయుట అని అర్థం. కాబట్టి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్లో ఆన్సర్ ఏంటో చూద్దాం. నిర్మాణ కన్నా అన్నాడు. నిర్మాణ కన్నా అంటే రాంగ్, కన్స్ట్రక్షన్ చేయడం. బునియాద్ డాల్నా, బునియాద్ అంటే ఇక్కడ ఫౌండేషన్ వేయడం. అంటే నీవ్ కా పత్థర్ బన్నా అనే దానికి ఆన్సరు బునియాద్ డాల్నా. థర్డ్ ఆప్షన్ ఆందోళన కన్నా అన్నాడు, అది రాంగ్. మనకు ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మిడిల్లో ఉన్నది బునియాద్ డాల్నా. 9th, నౌకర్ సామాన్ లాతా హే. నౌకర్ అంటే సర్వెంట్, సామాన్ తెస్తున్నాడు అనమాట. సర్వెంట్ సామాన్ తెస్తున్నాడు. లింగ్ బదల్కర్ ఫిర్సే పూరా వాక్య లిఖే. అంటే లింగ్ మార్చి మొత్తం వాక్యం అంతా మార్చి రాయాలి. ఇప్పుడు చూడండి, నౌకర్ అనేది లింగ్ మారిస్తే నౌకరాని అవుతుంది. సామాన్ అనేది సామాన్ అలాగే ఉంటుంది. లాతా అనేది పుల్లింగు, స్త్రీలింగ్ కాబట్టి నౌకరానికి లాతీ రాయాలి. నౌకరాని సామాన్ లాతీ హే అనేది ఆన్సర్. 10th क्वेश्चन, లడకా ఘర్ జాతా హై. బ్రాకెట్లో వచన్ బదలకర్ ఫిర్సే పూరా వాక్య లిఖే అన్నాడు. వచన్ బదలకే అన్నాడు. వచన్ అంటే సింగులర్ ఉన్నది ప్లూరల్లో మార్చాలి. లడకా ఘర్ జాతా హై, లడకా అనేది ఏకవచనం అండి. ఓకే, జాతా హై ఏకవచనకు ఉపయోగించాం కాబట్టి బహువచనంలో అయితే లడకా లడికే అవుతుంది. ఘర్ ఘర్ లాగే ఉంటుంది. జాతా అనేది జాతే, హైకి డాట్ రావాలి. లడకే ఘర్ జాతే హై అంటే హైకి బిందీ పెట్టాలి బహువచనకి. నెక్స్ట్ 11th పాయింట్, 11th क्वेश्चन, सीता गाना गाती है. వాక్య को భవిష్యత్ కాల్ మే బదలక లిఖే. సీత గానా గాతీ హై అనేది హై ఉంది కాబట్టి చివరిలో ఇది వర్తమాన కాలం అండి. భవిష్యత్ కాలంలో మార్చాలంటే సీత గానా గాయేగి. సీత పాట పాడుతుంది అన్నప్పుడు గాయేగి. నెక్స్ట్ 12th పాయింట్, 12th क्वेश्चन, మేరే కో ఆమ్ చాహియే శుద్ధ రూప్ మే లిఖియే. మేరే కో అనేది కలిపితే ముఝే అవుతుంది. కాబట్టి మేరే కో ఆమ్ చాహియే శుద్ధ రూప్లో ముఝే ఆమ్ చాహియే అని రాయాలి. ఫస్ట్ చూడండి ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంపల్సరీగా మనకు తత్సమ రూపు ఉంటుంది. తత్సం కానీ తద్భవ అని అడుగుతాడు. సెకండ్ పాయింట్ వచ్చి క్రియా విశేషణ్.
సెకండ్ క్వశ్చన్లో క్రియా విశేషణ అడుగుతాడు. థర్డ్ క్వశ్చన్లో అక్షరాల్లో రాయాలండి. ఓకే, అక్కడ సంఖ్య ఉంటుంది, అక్షరాల్లో రాయాలి. ఫోర్త్ వచ్చేసి మనకు కారక ఉంటుంది. ఫిఫ్త్ సమాస్ ఉంటుంది. సిక్స్త్ మనకు సంధి విచ్ఛేద్. సెవెంత్ వచ్చేసి మనకు ఏక్ శబ్దమే లిఖి, మనకు లెంగ్దీగా ఒక సెంటెన్స్ ఇచ్చి వన్ పాయింట్లో రాయాలన్నమాట, అంటే ఒక శబ్దంలో రాయాలి. ఎయిత్ వచ్చేసి మనకు ముహావరా ఉంటుంది. ముహావరాకి ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. నైన్త్ వచ్చేసి మనం లింగ మార్చాలి. 10th వన్ వచ్చేసి మనకు వచనం మార్చాలి. 11th వన్ వచ్చేసి భవిష్యత్ కాలు కానీ ఒకసారి భవిష్యత్ కాలు ఇచ్చి వర్తమాన కాలు అయితే రాయాలి. నెక్స్ట్ మేరేకో ఆమ్ చాహియే అని ఇచ్చాడు కదా, అది శుద్ధ రూపమే లిఖి. మిస్టేక్ ఇస్తాడు, అది మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇవి 12 బిట్స్ ఈ ఆర్డర్లో ఉంటాయండి. ఇప్పుడు మనం పార్ట్ 2 చూసుకుందామండి. भाग दो में सेकंड रोमन प्रश्न संख्या 13 से 16 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश अनुसार उत्तर दीजिए అన్నాడు. అంటే మనకు సెకండ్ రోమన్లోనండి 13 to 16 అంటే 13, 14, 15, 16 పారాగ్రాఫ్ ఇవ్వబడ్డాయి అన్నమాట. అంటే దియే గయే గద్యాంశ పద్యాంశ అన్నాడు. గద్యాంశం ఉంటుంది, పద్యాంశం కూడా ఉంటుంది. అవి చదివి నిర్దేశక అనుసార్ ఉత్తర దీజియే, నిర్దేశానుసారంగా అంటే దానికి ప్రకారంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా దానికి ఆన్సర్ చేయాలన్నమాట. ఇప్పుడు 13 to 16లో 13th వన్ చూద్దామండి. 13th వన్ నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ ఉత్తర్ అనుచ్ఛేద్ మే పహచాన్ కర్ లిఖే అన్నాడు. కింద ఇవ్వబడిన పారాగ్రాఫ్ చదువుకొని ఆన్సర్ని మనం అనుచ్ఛేద్ అన్నాడు. అనుచ్ఛేద్ అంటే మనకు పారాగ్రాఫ్లో ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్స్కి ఆన్సర్స్ పారాగ్రాఫ్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేసుకుని రాయాలి. ఇప్పుడు गद्यांश ఏంటో చదువుదాం. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक भाषाएं सीखना ज़रूरी है, जिनमें हिंदी और अंग्रेज़ी का स्थान महत्वपूर्ण है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ ఈ ఊ అని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 ones 5 మార్క్స్ కండి. ఇది క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అనేక్తా శబ్ద కా విలోమ శబ్ద పహచాన్ కా లిఖే. అనేక్తా అనే పదానికి ఆపోజిట్ వర్డ్ విలోమ శబ్ద పహచాన్నా హై. ఇప్పుడు మనం పారాగ్రాఫ్లో ఉంటే ఒకసారి ఉంటాయండి, లేకపోతే మనం ఓన్గా రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు భారతీయ స్వతంత్రతా సంగ్రామ్ మే దేశ్ కో ఏక్తాకే సూత్రం అన్నాడు. ఏక్తా అనేది ఆన్సర్. అనేక్తాక విలోమ శబ్ద ఏక్తా అని రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి, इनमें हिंदी का स्थान महत्वपूर्ण है. इस वाक्य में विशेषण शब्द क्या है అన్నాడు. విశేషణం ఏంటో చూద్దాం. उनमें हिंदी का स्थान महत्वपूर्ण है. అందులో హిందీ యొక్క స్థానము మహత్వపూర్ణమైనది. ఆన్సర్ అనేది మనకు మహత్వపూర్ణ అనేది ఇక్కడ విశేషణ్. నెక్స్ట్ ఈ చూడండి, ఈ ప్రత్యయ సే జుడా హువా శబ్ద పహచాన్ కా లిఖియే. ఈ అని జోడించి ఉన్న ఒక శబ్దం ఉంది, అందులో ప్రత్యయం అనమాట. ఈ అనే ప్రత్యయం జోడించిన ఒక శబ్ద, ఒక పదాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. స్టార్టింగ్లోనే ఉందండి భారతీయ, భారత్కి ఈ చేర్చబడి ఉంది కాబట్టి ఈ అనేది ప్రత్యయం కాబట్టి భారతీయ అనేది ఇక్కడ ఆన్సర్. బడి ఈ చూడండి, బడి ఈ క్వశ్చన్ ఆజాదీ శబ్ద కా పర్యాయవాచి శబ్ద పహచాన్ కా లిఖే. ఆజాదీ అనే దానికి పర్యాయ పదమే స్వతంత్రత. ఓకే, ఆజాదీ స్వతంత్రత. నెక్స్ట్ ఊలో ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖనా జరూరీ హే. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఒకటి కన్నా ఎక్కువ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. సర్వనామ శబ్ద పహచాని అన్నాడు. ఇందులో ఉన్న సర్వనామాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, హమే అనేది ఉంది కదా, హమే అనేది పేరుకు బదులుగా వచ్చింది కాబట్టి మనం అందరము అనే పదానికి సర్వనామం అంటారు హమే. ఇక్కడ ఆన్సర్ హమే అనేది సర్వనామం. ఇక్కడికి 13th రోమన్ అయింది. 14th వన్ చూద్దాం. 14th వన్లో చూడండి, నిమ్నలిఖిత పద్యాంశ పడకర్ దియే గయే ప్రశ్నోं के उत्तर एक वाक्य में लिखे అన్నాడు. నిమ్నలిఖిత పద్యాంశ కింద ఇవ్వబడింది పద్యాంశ ఇచ్చాడు. ముందైతే మనకి 13కి గద్యాంశ ఇచ్చాడండి, ఇప్పుడు పద్య భాగం ఇచ్చాడు. థర్డ్ లెసన్. ఓకే, థర్డ్ లెసన్ భారతవాసి నుంచి ఇచ్చాడు. చూడండి, నిమ్నలిఖిత పద్యాంశ పడక దియే గయే ప్రశ్నों के उत्तर एक वाक्य में लिखे అన్నాడు. 1 మార్క్. 1 అంటే ఒక వాక్యంలో రాయమన్నాడు. కానీ మనకు ఇక్కడ కింద చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు, ఐడెంటిఫై చేసి మనం బ్రాకెట్లో కూడా పెట్టచ్చు. भारतवासी किसको तद्दीप समझाएंगे అన్నాడు. भारतवासी किसको तद्दीप समझाएंगे. पैराग्राफ చూడండి, उलझन में उलझे लोगों को तद्दीप समझाएंगे. ఎవరికండి ఆన్సర్ బి అనేది ఆప్షన్. బి ఆన్సర్ అండి. भारतवासी उलझनों में उलझे लोगों को तद्दीप समझाएंगे. सेकंड చూడండి, जीवन पथ से भटके
భటకనే వాళ్ళకు క్యా దిఖానా చాహియే. జీవన పదంలో దారి తప్పిన వాళ్ళకి ఏం చూపించాలి? రాహ దిఖానా చాహియే. చూడండి సెకండ్ లైన్లో ఉంది, భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ దిఖాయింగే. రాహ అనేది ఆన్సర్ కాబట్టి మనకు డి అనేది ఆప్షన్ ఆన్సర్. డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఈ చూడండి, భారతవాసి దునియాకు క్యా బనానా చాహతే హే. భారతవాసి దునియాకు క్యా బనానా చాహతే హే అన్నాడు. భారతీయులు ప్రపంచాన్ని ఏం చేద్దామనుకున్నారు? పావన్ధామ, ధన్ధామ, ధన్యధామ, స్వర్గధామ. ఇక్కడ మన లెసన్లో పావన్ధామ్ బనాయిగా అని ఉంటుంది కాబట్టి ఆన్సర్ పావన్ధామ్ అని. ఈ ఆన్సర్ ఏ. నెక్స్ట్ బడి ఈ. పావన్ శబ్దక అర్థ క్యా హే. పావన్ అంటే పవిత్రమైనది అని అర్థం కాబట్టి ఈ ఆన్సర్, ఈకి ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ పవిత్ర. ఊ చూడండి, ఏ పద్యాంశ్ కిస్ పాఠ్ సే దియా గయా హే. ఇప్పుడు మనకు ప్రతి లెసన్ కూడా బ్రెయిన్లో ఉండాలండి. కవి పేరు కానీ లెసన్ పేరు కానీ అడుగుతాడు కాబట్టి మనకు రెడీగా ఉండాలి రాయడానికి. ఏ పద్యాంశ్ కిస్ పాఠ్ సే దియా గయా హే అని అడిగాడు. ఈ పద్యాంశము ఏ పాఠం నుంచి తీసుకోబడింది అని అడిగాడు. ఇప్పుడు మనకు లెసన్ గుర్తుండాలి. ఫస్ట్ వన్ బర్స్తే బదలా, సెకండ్ వన్ కణకణకాధికార్య, థర్డ్ వన్ హమ్ భారతవాసియా, డి నీతి దోహయ. అంటే ఆన్సర్ ఏంటంటే మనకు హమ్ భారతవాసి. ఆప్షన్ సి హమ్ భారతవాసి దీనికి ఆన్సర్. ఇప్పుడు 15th రోమన్ చూద్దామండి. నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ దియే గయే ప్రశ్నోं के उत्तर एक वाक्य में लिखे అన్నాడు. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడండి గద్యాంశం. గద్యాంశకి మనం ఇవ్వబడిన ప్రశ్నలకు ఆన్సర్స్ చేయాలట. అంటే గద్యాంశం నుంచి క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్కి ఆన్సర్స్ మనం గద్యాంశం చదివి రాయాలన్నమాట. 5 1s 5, 5 మార్క్స్ కండి 5 క్వశ్చన్స్. ఆ ఈ ఊ అని ఇచ్చాడు. ఆ చదువుదామండి. పారాగ్రాఫ్ చదువు ముందు पैराग्राफ वो लोकगीत నుంచి ఇచ్చాడండి. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. इनका संबंध देहात की जनता से है. बड़ी जान होती है इनमें. बाउल और भतियाली बंगाल के लोकगीत हैं. पंजाब में माहिया आदि इसी प्रकार के हैं. हीर रांझा, सोहिनी महवाल संबंधी गीत पंजाबी और ढोलमारू आदि गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं అన్నాడు. దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి కింద ఉన్న క్వశ్చన్స్కి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాస్తవిక లోకగీతం का సంబంధ్ కిస్కే సాథే అన్నాడు. వాస్తవిక లోకగీత యొక్క సంబంధం దేంతో ఉంది అన్నాడు. ఇంకా సంబంధ దేహాత్కి జనతాసే అని ఇచ్చాడు. చూడండి పైన ఫస్ట్ పేరాలో ఫస్ట్ లైన్ చివర ఇంకా సంబంధ దేహాత్కి జనతాసే. వీటి సంబంధం గ్రామ ప్రజలతో ఉంది అని అర్థం. ఆ క్వశ్చన్లో రాజస్థానీ में कौन से लोकगीत गाए जाते हैं అన్నాడు. రాజస్థానీలో కౌన్సీ గీత్ అంటే చూడండి మనకు థర్డ్ లైన్కి లాస్ట్ నుంచి చూడండి అవర్ పక్కన ढोलमारू आदि. ढोलमारू అనేవి गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. ఈ క్వశ్చన్ చూడండి, బడీ జాన్ కిస్మే హోతీ హై అన్నాడు. బడీ జాన్ కిస్మే హోతీ హై అంటే ఆన్సర్లో మనకి మనం పారాగ్రాఫ్లో అయితే బడీ జాన్ హోతీ హై ఇన్మే అన్నాడు. అది రాయకూడదండి. ఇన్మే అనే ఆన్సర్ రాయకూడదు. ఇన్మేకి బదులు లోకగీత్ మే అని రాయాలి. బడీ జాన్ హోతీ హై లోకగీత్ మే అని రాయాలి. లేకపోతే लोकगीत में बड़ी जान होती है राया. बड़ी बाउल और भतियाली किस प्रांत के लोकगीत हैं. బావుల్ మరియు భతియాలి అనేవి ఏ ప్రాంతానికి చెందిన గీత అని అడిగాడు. పైన చూడండి సెకండ్ లైన్లో ఉంది, బావుల్ और భతియాలి बंगाल के लोकगीत हैं అని రాయాలి. ఊ క్వశ్చన్, ఇస్ గద్యాంశకే లేఖక్ కౌన్ హే అన్నాడు. అంటే ఈ గద్యాంశానికి ఈ లెసన్ యొక్క లేఖక్ రచయిత ఎవరు అని క్వశ్చన్ అండి. लेखक పేరు వచ్చేసి भगवत शरण उपाध्याय. लोकगीत के लेखक का नाम भगवत शरण उपाध्याय राय. 16th रोमन చూడండి. निम्नलिखित गद्यांश को पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में चुनकर लिखिए అన్నాడు. అంటే ఇవ్వబడిన గద్యాంశం చదివి దాని నుంచి दिए गए प्रश्नों के उत्तर ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వికల్పం మే చున్కర్ అన్నాడు. అంటే ఆబ్జెక్టివ్స్ అనమాట. ఆప్షన్స్లోంచి చూస్ చేసుకొని మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఈ లెసన్ వచ్చేసి మనకు 12th లెసన్ నుంచి ఇచ్చాడండి. 12th లెసన్ పేరు ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు నుంచి ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఓకే, ఒకసారి పారాగ్రాఫ్ చదువుతాను వినండి. टेसी दामस की शिक्षा दीक्षा केरल स्थित अलप्पुझा में हुई. यहीं पर उनका जन्म हुआ था. रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था, मगर टेसी दामस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए हैं.
थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी। ఈ పారాగ్రాఫ్ చదివి మనం కింద ఉన్న క్వశ్చన్స్కి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్లో పెట్టుకోవాలి. टेसी थॉमस का जन्म यहाँ हुआ అన్నాడు. ఎక్కడ అయింది? థామస్ యొక్క జన్మ ఎక్కడైందని అడిగాడు. అంటే ఆమె ఎక్కడ పుట్టారు? ఆంధ్రప్రదేశ్, కేరళనా, తమిళనాడువా, కర్ణాటక? ఆన్సర్ కేరళ, బి. సెకండ్, टेसी थॉमस किस कार्यक्रम के निर्देशक बनी? टेसी थॉमस ఏ కార్యక్రమానికి నిర్దేశక్ అయింది అని క్వశ్చన్ అండి. అగ్ని 5. ఈ క్వశ్చన్ చూడండి. यह क्षेत्र पुरुषों का क्षेत्र माना जाता है. यह क्षेत्र पुरुषों का क्षेत्र माना जाता है అని క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో అర్థశాస్త్ర, ఇంజనీరింగ్, రక్షా అనుసంధాన్ और विज्ञान, डी देश की सुरक्षा అని ఇచ్చాడు. మనకు ఆన్సర్ వచ్చేసి సి రక్షా అనుసంధాన్ और विज्ञान. బడి చూడండి, బడి క్వశ్చన్. జన్మ శబ్ద కా విలోమ శబ్ద క్యా హై? జన్మ అనే పదానికి విలోమ శబ్దం ఏంటని అడిగాడు. విలోమ శబ్దం వచ్చేసి మృత్యు. జన్మకి విలోమ శబ్ద మృత్యు, డి ఆప్షన్ అండి. धरती के सवाल अंतरिक्ष के जवाब कैसा पाठ है అన్నాడు. ఈ పాఠం ఏ పాఠం ఇది? కహానియా, జీవనీయా, సాక్షాత్కార, నిబంధన అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఇది ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి ఇందులో ఇది సాక్షాత్కారం అవుతుంది. ఆన్సర్ సి. భాగ్ 3 అంటే పార్ట్ 3లో చూడండి. థర్డ్ రమన్ ప్రత్యేక ప్రశ్న కా ఉత్తర్ 6 పంక్తిयों में लिखिए. ప్రతి క్వశ్చన్కి నట ఆన్సర్ 6 లైన్స్లో రాయాలన్నమాట. 6 పంక్తియా అంటే 6 వరుసల్లో రాయాలన్నమాట. 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ ఇచ్చారు. 2 4s 8 మార్క్స్, 2 రాయాల్సి ఉంటుందండి. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. 17 రహీం కే బారే మే ఆప్ క్యా జాంతే హై? రహీం యొక్క కవి పరిచయం రాయాలి. 18th క్వశ్చన్, స్వరాజ్య కి న్యూ పాఠ్ కే లేఖక్ విష్ణు ప్రభాకర్ జీ కా జీవన్ పరిచయ దీజియే. ఇక్కడ స్వరాజ్య కి న్యూ పాఠ్ యొక్క లేఖక్ యొక్క పరిచయం రాయాలండి. ఇవి 2 రాయాలి. 2 4s 8 మార్క్స్. పార్ట్ 4లో 4th రోమన్ निम्नलिखित प्रश्नों के उत्तर 3 या 4 पंक्तियों में लिखिए. నిమ్నలిఖిత ప్రశ్నోं के उत्तर అంటే కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు 3 లేదా 4 వాక్యాలలో రాయాలి. 8 3s 24 మార్క్స్. ఈచ్ ఆన్సర్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్. 19th క్వశ్చన్ చూడండి. विश्व बंधुत्व की भावना को बढ़ाने में भारतवासियों की क्या भूमिका है? ఓకే, ఇది భారతవాసి నుండి క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ రాయాలి. 20th क्वेश्चन, नर समाज का भाग्य क्या है? अपने शब्दों में लिखिए. ఇది కనకనక అధికారి నుంచి అడిగాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 21, लोकगीत किन अवसरों पर गाए जाते हैं? लोकगीत నుంచి ఒక క్వశ్చన్ అండి. 22nd, कलाम जी के अनुसार आदर्श छात्र के गुण क्या हो सकते हैं? 23rd అండి. బాబా గంగాదాస్ जी ने स्वराज की नींव के बारे में क्या कहा? బాబా గంగాదాస్ గారు స్వరాజ్ కి నీవ్ అనే లెసన్లో స్వరాజ్కి నీవు గురించి కొన్ని పదాలు చెప్పారు. అదేంటో రాయాలి. అంటే జబ్ తక్ సమాజ్ మే ఊంచ్ నీచ్ కా భేద్ నహీ మిఠా దేతే పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ రాయాలి. దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ అనమాట, అది రాయాలి. 24th, శాంతికి పరిభాష క్యా హో సక్తీ హే? అప్నే శబ్దో మే లిఖియే. ఇది ఉపవాచక్ 1. శాంతికి పరిభాష ఏంటో రాయాలన్నమాట. అంటే శాంతి అనే పదానికి నిర్వచనం ఏంటి అని రాయాలి మీ పదాలలో. నెక్స్ట్ 25th, అరుణా की ममता पर अपने विचार व्यक्त कीजिए. ఇది ఉపవాచక్ 2 అండి. ఉపవాచక్ 2లో అరుణ మమత గురించి రాయమన్నాడు. అంటే దో కళాకారు నుంచి అరుణ యొక్క మమత అంటే తన యొక్క అనురాగం గురించి రాయమన్నాడు అనమాట. 26th, अकाल की समस्या के निवारण के लिए राजा ने क्या क्या उपाय सोचे होंगे. ఇది ఉపవాచక్ నుంచి వస్తుందండి. అకాల్కి సమస్య గురించి, సమస్యను నివారించడానికి రాజు ఏమేమి ఉపాయాలు చేశాడు అనేది క్వశ్చన్. నెక్స్ట్ భాగ్ 5 అంటే పార్ట్ 5లో 5th రోమన్, నిమ్నలిఖిత నిబంధాత్మక ప్రశ్నోంకే ఉత్తర్ సూచనకే అనుసార్ లిఖియే అన్నాడు. అంటే కింద ఇవ్వబడిన ఎస్సేస్ అనమాట, వ్యాసరచనలకు సంబంధించిన ఆన్సర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాయాలి. అక్కడ సూచనలు ఎలా ఇచ్చారు దాని ప్రకారం రాయాలన్నమాట. 27th, किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में लिखिए. ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్. కిసీ ఏక్ ప్రశ్న కా అన్నాడు. అంటే ఇక్కడ మాకు చాయిస్ ఇచ్చాడు, ఏదో ఒక ప్రశ్న రాయాలండి. ఆ ప్రశ్నకు 10 మార్క్స్, ఆన్సర్కి 10 మార్క్స్. वर्षा के समय प्रकृति की शोभा दर्शनीय होती है. बरसते बादल कविता के आधार पर स्पष्ट कीजिए. వర్షం సమయంలో ప్రకృతి అందం చూడదగ్గగా ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించి బరస్తే బాదల్ కవితను ఆధారంగా చేసుకుని స్పష్టం చేయమన్నారు. అంటే మీరు దీనికి సారాంశం రాయాలి.
కవి పరిచయం రాసి దీనికి సారాంశం రాయాలండి 10 మార్క్స్కి. లేకపోతే ఆప్షన్ చాయిస్ ఇచ్చాడు. ఆ రవిదాస్కి భక్తి భావనక వర్ణన కీజిए. రవిదాస్ యొక్క భక్తి భావనను వర్ణించమన్నాడు. నెక్స్ట్ 28th క్వశ్చన్. కిసి ఏక్ ప్రశ్న का उत्तर 15 పంక్తిयों में लिखिए. ఈ క్వశ్చన్ కూడా అండి ఏదో ఒక ప్రశ్నను చూస్ చేసుకుని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. 15 వరుసలలో రాయాలి. 15 పంక్తిयों में అన్నాడు అంటే 15 పంక్తులలో రాయాలి. 1 ఈచ్ ఆన్సర్ క్యారీస్ 10 మార్క్స్. చూడండి, ईदगाह पाठ के आधार पर हामिद की भावनाओं को स्पष्ट कीजिए. ఈద్గా స్టోరీని బేస్ చేసుకొని దాని ఆధారంగా హామిద్ యొక్క భావనలు ఎలా ఉన్నాయని రాయాలి. అంటే దీనికి కూడా లెసన్ 2 ఈద్గా యొక్క సారాంశం రాయాలి. ముందు లేఖక పరిచయం రాసి తర్వాత సారాంశం రాయాలి. నెక్స్ట్ चॉइस. लेखक ने अपनी यात्रा वृत्तांत में गोदावरी नदी की कौन सी विशेषताएं बताई. అంటే మనకు దక్షిణీ గంగా గోదావరి నుంచి క్వశ్చన్ ఉంటుందండి. దీంట్లో యాత్రా వృత్తాంతం గోదావరి నది యొక్క గొప్పతనాన్ని ఎలా వర్ణించారో మీరు అది రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక చాయిస్ ఉంది కాబట్టి మీరు ఈద్గా రాసుకున్న పర్లేదు, అది రాకపోతే దక్షిణ గంగా గోదావరి గురించి రాయాలి. భాగ్ 6 పార్ట్ 6లో 6th రోమన్ చూడండి. నిమ్నలిఖిత ప్రశ్నకి ఉత్తర సూచనకి అనుసార లిఖి. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సూచనను అనుసరించి ఆన్సర్స్ రాయాలి. 1 ఆన్సర్ క్యారీస్ 8 మార్క్స్. 29thలో రోమన్ చూడండి. క్వశ్చన్ విహారయాత్ర వర్ణన కర్తే హువే మిత్రకే నామ్ పత్ర లిఖియే. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన దృశ్యాలను వర్ణిస్తూ మిత్రుడికి లెటర్ రాయాలి. లేకపోతే చాయిస్ చూడండి. आवश्यक पुस्तकें मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र लिखिए. మనకు అవసరం ఉన్న పుస్తకాలను తెప్పించుకుంటూ పుస్తక విక్రేత అంటే బుక్స్ డీలర్కి లెటర్ రాయాలన్నమాట. నెక్స్ట్ 30th క్వశ్చన్. కిసి ఏ ప్రశ్న का उत्तर लिखिए. ఏదో ఒక ప్రశ్న జవాబు రాయాలి. 1 ఆన్సర్ క్యారీస్ 8 మార్క్స్. చూడండి 30thలో जल हमारे जीवन का आधार है. जल संरक्षण का महत्व समझाते हुए निबंध लिखिए అన్నాడు. ఎస్ఏ జల్ గురించి మనం నిబంధన రాయాల్సి ఉంటుంది. జల్ హీ జీవన్ అంటే జలంతోనే మనకు జీవనం అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని జల్ సంరక్షణ ఎలా చేయాలో అనేది నిబంధన రాయాలి. నెక్స్ట్ ఇది కాకపోతే చాయిస్ ఉంది. भारत में अनेक देशभक्तों तथा राजनीतिज्ञों का जन्म हुआ. उनमें से अपने प्रिय नेता के बारे में निबंध लिखिए. ప్రియ నేత గురించి ఒక నిబంధన రాయాల్సి ఉంటుందండి. గాంధీ గారి గురించో లేకపోతే నెహ్రూ గారి గురించో మీకు ఇష్టమైన ఒక నేత గురించి మీరు ఎస్సే రాయాల్సి ఉంటుంది. దీనికి చాయిస్ ఇచ్చాడు కాబట్టి 8 మార్క్స్ కోసం ఏదో ఒకటి చూస్ చేసుకుని రాయాలి. ఇదండి మోడల్ పేపర్. మనకు లాస్ట్ ఇయర్ ఉండాల్సిన పేపర్ ఇది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఇది మోడల్ మనకు ఇప్పుడు ఈ ఇయర్ ఇస్తే ఇవ్వచ్చు కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటే ఐడియా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎలా రాస్తే బాగుంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.